अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वह్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్కహూ కౌలీ। ప్రియమైన మిత్రులారా, ఇది మన తజ్వీద్ క్లాస్ యొక్క సెకండ్ ఎపిసోడ్. అల్హమ్దులిల్లాహ్, మనం లాస్ట్ క్లాస్లో అరబీ అక్షరాలు ముఫ్రదాత్ ని నేర్చుకున్నాము. అలిఫ్ నుండి షీన్ వరకు ఎన్ని అక్షరాలు అలిఫ్ నుండి యా వరకు ఉన్నాయి, వాటి సంఖ్య మరియు శబ్దాల సంఖ్య, ముఫ్రదాత్ అంటే ఏమిటి, పిక్చర్స్తో సహా మనం అలిఫ్ నుండి షీన్ వరకే నేర్చుకున్నాము. ఎలా పలకాలి, ఎలా శబ్దాలు ఎక్కడి నుంచి బయటకు వస్తుంది, నాలుక ఎక్కడ పెట్టి ఆ శబ్దాన్ని తీయాలి, విడుదల చేయాలి అనేది చాలా క్లుప్తంగా స్పష్టంగా మనం నేర్చుకున్నాము అని నేను భావిస్తున్నాను. అయితే ఎవరైతే ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్నారో వారు దీని ఫస్ట్ పార్ట్ అంటే మొదటి క్లాస్ని కూడా తప్పకుండా చూడండి. ఎందుకంటే ఆ వీడియోలో మనం అలిఫ్ నుండి స్టార్ట్ చేశాము, చాలా స్పష్టంగా అందులో తెలియజేయడం జరిగింది. ప్రియమైన మిత్రులారా, మన మునిపటి క్లాస్ చూసిన వారు అల్హమ్దులిల్లాహ్ ఆ అక్షరాలను అంటే అందులో నేర్పించిన అలిఫ్ నుండి షీన్ వరకు అక్షరాలను సరైన పద్ధతిలో సరైన రీతిలో పలుకుతూ ప్రాక్టీస్ చేస్తూ హోంవర్క్ చేస్తూ నేర్చుకున్నారు అని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అయితే ఎవరికైతే ఇంకా ఇందులో అనుమానం ఉందో, డౌట్స్ ఉన్నాయో, ఇంకా నేను ప్రాక్టీస్ చేయాలి, సరిగ్గా నేను పలకలేకపోతున్నాను, ఆ అక్షరాల యొక్క శబ్దాన్ని నేను సరైన రీతిలో ఇప్పటి వరకు పలుకలేకపోతున్నాను అన్నవారు బాధపడకండి. ఆ వీడియో ద్వారా మీరు పదే పదే ప్రాక్టీస్ చేస్తూ ఇన్షాల్లా నేర్చుకోండి తప్పకుండా. అయితే ప్రియమైన మిత్రులారా, షీన్ తరువాత నుండి అక్షరాలు స్టార్ట్ చేసే ముందు, మొదలు పెట్టే ముందు ఒక్కసారి మనం లాస్ట్ క్లాస్ అంటే మునుపటి క్లాస్లో పార్ట్ 1లో మనం ఏమైతే నేర్చుకున్నామో వాటిని ఒకసారి రివైజ్ చేసుకుందాము. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, వాల్, రా, జా, సీన్, షీన్. ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం దీని తరువాత అక్షరాలు కంటిన్యూ చేసే ముందు లాస్ట్ క్లాస్లో చివర్న ముగించే ముందు నేను అక్షరాలలో ముఫ్రదాత్లో కొన్ని అక్షరాలు మందమైనవి, బరువైనవి, మరికొన్ని అక్షరాలు తేలికైనవి కూడా ఉన్నాయి అని నేను చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారి వాటిని కూడా చూసుకుందాము. దాని తర్వాత మనం ఇన్షాల్లా షీన్ తర్వాత నుండి ప్రారంభిద్దాము. చూడండి, అలిఫ్ నుండి యా వరకు అక్షరాల సంఖ్య 29 అన్నాను, కానీ శబ్దాల సంఖ్య 28. అయితే శబ్దాల సంఖ్యను మనము దృష్టిలో పెట్టుకుంటూ ఇక్కడ స్క్రీన్ పై మీకు అక్షరాలు చూపించడం జరుగుతుంది. మందమైన అక్షరాలను మనం ఇక్కడ సర్కిల్ అంటే రౌండప్ చేయడం జరుగుతుంది. వాటిని మీరు నోట్బుక్తో నోట్ చేసుకోండి. ఎలాగైతే లాస్ట్ క్లాస్లో నేను మీకు చెప్పానో, మీతో పాటు ఒక నోట్బుక్, పెన్ లేదా పెన్సిల్ కూడా ఉండాలి నేర్చుకోవటానికి అని. మరి ప్రతి క్లాస్లో మీరు మీతో పాటు నోట్బుక్ని తప్పకుండా ఉంచుకోవాలి. అయితే ఈ అక్షరాలను మనం నోట్స్లో రాసుకుంటాము. అలిఫ్ నుండి యా వరకు అక్షరాలలో మందమైన అక్షరాలు, బరువైన అక్షరాలు 7. ఈ 7 అక్షరాలను బరువైన అక్షరాలు, మందమైన అక్షరాలు అని ఎందుకు అంటారు అంటే, వీటి యొక్క శబ్దం చాలా బరువుగా, మందంగా ఉంటుంది. దీని శబ్దం నోట్లో మాత్రమే ఉంటుంది, నోటి నుండి బయట విడుదల అవ్వదు. అయితే ఇందులో మొదటి అక్షరం ఖా అనేది మనం లాస్ట్ క్లాస్లో చదువుకున్నాము. చూడండి, ఖా ఖా. మన నోరు గుండ్రంగా మరియు దీని శబ్దం విడుదల చేస్తున్నప్పుడు చాలా మందంగా, బరువుగా అనేది మనం భావించగలుగుతున్నాము. కాబట్టి వీటిని మందమైన అక్షరాలు, బరువైన అక్షరాలు అని అంటారు, హెవీ లెటర్స్ అని అంటారు. ఇందులో మొదటి అక్షరం ఖా. ఖా పలుకుతున్నప్పుడు దీని శబ్దాన్ని మీరు గమనించవచ్చు ఏ విధంగా ఉన్నది అని. ఖా మందంగా, బరువుగా అనిపిస్తుంది మనకు చెప్పినప్పుడు. ఖా ఖా. ఇదే విధంగా ఇంకా అక్షరాలు, బరువైన అక్షరాలు ఉన్నాయి. వాటిని పలుకుతున్నప్పుడు వాటి యొక్క శబ్దాన్ని నేను మీకు వివరించి చెబుతాను ఇన్షాల్లా. మిత్రులారా, షీన్ తరువాత నుండి అక్షరాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం. షీన్ తరువాత అక్షరం సోద్. సోద్ సాద్ కూడా బరువైన అక్షరాలలో, హెవీ లెటర్స్లో ఒకటి. దీని శబ్దాన్ని మీరు గమనించవచ్చు, ఎంత మందంగా, బరువుగా మనం ఫీల్ చేస్తున్నాము.
సోద్. నాలుక ఏ విధంగా ఉంచాలి, ఎలా దీన్ని పలకాలి అనేది ఇక్కడ పిక్చర్లో మీకు కనిపిస్తుంది. దీన్ని చాలా అంటే కొంతమంది సోత్ లేదా స్వాద్ అని పలుకుతారు, కానీ అది కరెక్ట్ కాదు. సరైన పద్ధతిలో దీన్ని సోద్ ఇలా పలుకుతారు. సో సా కాదు, సో సోద్. ఇప్పుడు అరబీ భాషలో అరబీ అక్షరాలలో అలిఫ్ నుండి యా వరకు ఏదైనా అక్షరం డిఫికల్ట్గా ఉంది, కష్టంగా ఉంది అంటే అది ఒకే ఒక అక్షరం. అంటే అన్ని అక్షరాలలో కొంచెం కష్టంగా, కొంచెం కఠినంగా, కొంచెం ప్రత్యేకంగా ఉండే అక్షరం ఏదైనా ఉంది అంటే అది తప్పకుండా దాద్. దీన్ని చాలా మంది పలుకలేకపోతారు. అయితే మనం ఇక్కడ ఇమేజ్ ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సోద్ పైన ఒక చుక్క పెడితే అది దోద్ అవుతుంది. అయితే ఇది కూడా మందమైన అక్షరాలలో ఒకటి. దీని శబ్దం కూడా, దీని మఖరజ్ కూడా మందంగా, బలంగా, భారంగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా పలకాలి అనేది ఇక్కడ ఇమేజ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. నాలుక యొక్క చివర్లను పైన దంతాలను తగిలిస్తూ దీన్ని ఉచ్చరించాలి. దోద్ దోద్ దో 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 దోద్ దోద్. ఈ విధంగా దీన్నే మీరు మాటిమాటికి రిపీట్ చేస్తూ నేర్చుకుంటే మీరు చెప్పొచ్చు. ఉదాహరణకు సూరతుల్ ఫాతిహాలో లాస్ట్ పదం వలద్దోలీన్, వలద్దో, ఈ విధంగా అక్కడ దోద్ అనేది ఉంటుంది. అయితే దీన్ని జోద్ అనడం సరైన పద్ధతి కాదు. దీని యొక్క కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటి అంటే దోద్. ఈ విధంగా దీన్ని పలుకుతారు. కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ మనం పదే పదే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్పకుండా నేర్చుకోవచ్చు. దోద్ తర్వాత వచ్చే అక్షరం కూడా మందమైన అక్షరాలలో ఒకటి. దీనిపై ఎటువంటి చుక్క, డాట్, నొక్తా అనేది ఉండదు. దీన్ని తో అంటారు. చూడండి, ముందు నేర్చుకున్న వాళ్ళు అరబీ ఎలాగంటే వారికి కొంచెం సరైన పద్ధతిలో వారు నేర్చుకోలేదు. వారు దీన్ని సరైన పద్ధతిలో పలుకలేకపోతారు. దీన్ని తోయ్, జోయ్ ఈ విధంగా చెబుతారు, కానీ ఇది సరైన పద్ధతి కాదు. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ దీనిది ఏది అంటే తో. దీన్ని ఏమంటారు? తో. నాలుక ఎలా పెట్టాలి, ఏ విధంగా దీన్ని ఉచ్చరించాలి అనేది ఇక్కడ ఇమేజ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. తో. రెండు చుక్కలతో బా తర్వాత వచ్చేది తా, మరియు ఇది మందమైన అక్షరం. దీన్ని పలుకుతున్నప్పుడు మన నోరు గుండ్రంగా అవుతుంది, దీని శబ్దం అనేది మందంగా ఉంటుంది. తో 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 ఈ విధంగా. ఇప్పుడు తో పై ఒక చుక్క పెడితే, తో పై ఒక నుక్తా పెడితే రో అవుతుంది. ఇది కూడా మందమైన అక్షరాలలో ఒకటి. దీని శబ్దం కూడా మందంగా ఉంటుంది. రో. చూడండి, రాల్ చదువుతున్నప్పుడు, రాల్ పలుకుతున్నప్పుడు నాలుక ఎక్కడ పెట్టాలి అనేది మనం నేర్చుకున్నాము. నాలుక యొక్క మొదటి చివరి భాగాన్ని మనం ఇక్కడ ముందు పై భాగంలో ఉన్న దంతాల దగ్గర పెడతాము. సేమ్ అదే చోట రో పలుకుతున్నప్పుడు కూడా ఇక్కడ ఇమేజ్ లో మీకు కనిపిస్తుంది సా, రాల్, రో. ఈ మూడు అక్షరాలకు ఒకే చోట నాలుకను పెట్టి పలకాలి, కానీ శబ్దాలు అనేవి వేర్వేరుగా వస్తాయి. రో మరియు రాల్లోని భేదము ఏమిటి అంటే, రాల్ అనేది తేలికైన అక్షరం, రో అనేది మందమైన అక్షరం. రాల్ అన్నప్పుడు మన నోరు ఈ విధంగా అవుతుంది, రో అన్నప్పుడు మన నోరు గుండ్రంగా మారుతుంది. రో. మిత్రులారా, అక్షరాలకు పోల్చిన అక్షరాలు ఉన్నాయి అని నేను మీకు మన మునిపటి క్లాస్లో చెప్పడం జరిగింది. కాబట్టి వీటిని వాటి చుక్కల ద్వారా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. తో, తో ఖాళీగా ఉన్నది, తో పైన ఒక చుక్క పెడితే రో, రో, రో పైన ఒక చుక్క. ఈ విధంగా మీరు నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు ఐన్, ఇది తేలికైన అక్షరం. ఐన్ పలుకుతున్నప్పుడు దాని శబ్దం అనేది బయటకి వస్తుంది. ఒక్కసారి మీరు దీన్ని గమనించండి. మరియు దీని
మఖరజ్, దీని శబ్దం అనేది ఎక్కడి నుంచి బయటకు వస్తుంది అనేది ఇక్కడ ఇమేజ్ లో మీకు చూపించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఐన్ యొక్క శబ్దాన్ని మనం తీయాలి. ఐన్ చూడండి, సూరతుల్ ఫాతిహాలోనే రబ్బుల్ ఆలమీన్, ఆలమీన్ ఐన్ సౌండ్ అనేది అక్కడ ఆలమీన్ లో ఉంది. కానీ మనం ఎక్కువగా అందరూ ఏం చదువుతారంటే రబ్బుల్ ఆలమీన్ అని చెప్తారు. ఇది తప్పు. ఈ విధంగా ఖురాన్ లో మనం ఖురాన్ యొక్క అర్థంలో మార్పులు చేస్తూ ఉన్నాము. అస్తగ్ఫిరుల్లాహ్. కాబట్టి ఖురాన్ సరైన పద్ధతిలో మనం చదవాలి అంటే వీటి యొక్క శబ్దాలను సరైన పద్ధతిలో మనం నేర్చుకోవాలి. ఐన్, దీన్ని ఐన్, ఐన్ కూడా చుక్కలతో ఖాళీగా ఉంది, ఎటువంటి చుక్కలు వీటిపై లేవు. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఐన్, ఐన్, ఐన్. ఇప్పుడు ఐన్ పై ఒక చుక్క పెడితే ఓయిన్, ఓయిన్, ఓయిన్. ఫా, ఫా, ఫా పైన ఒక చుక్క, ఫా పైన ఒక చుక్క ఉంది. ఇది తేలికైన అక్షరం. ఫా, ఫా, ఫా. తెలుగులో ఫలము, ఫలితము అని అంటాము చూడండి, అదే విధంగా ఫా, ఫా. ఇప్పుడు దీని తరువాత దీనిపై ఇంకో చుక్కని మనం యాడ్ చేస్తే అది ఆఫ్ అవుతుంది. ఆఫ్ కొంచెం గుండ్రంగా కూడా ఉంటుంది. ఇది కూడా మందమైన అక్షరాలలో ఒకటి. దీన్ని ఎలా ఉచ్చరిస్తారు అంటే ఇమేజ్ లో మనకు ఎక్కడి నుంచి ఈ శబ్దం అనేది రిలీజ్ అవుతుంది, విడుదల చేయగలము అనేది మనకు కనిపిస్తుంది. మన గొంతు భాగం నుండి ఈ శబ్దాన్ని మనం తీయాలి. ఒకవేళ అక్షరం యొక్క శబ్దాన్ని మార్చితే దాని యొక్క భావం మారిపోతుంది. ఆఫ్ మరియు కాఫ్ రెండు ఒకటికి ఒకటి విభిన్నమైన అక్షరాలు. ఆఫ్ అనేది మందమైన అక్షరం, కాఫ్ అనేది తేలికైన అక్షరం. కనుక మనం ఆఫ్ ని ఆఫ్ మాత్రమే చెప్పాలి. ఉదాహరణకు సూరతుల్ ఫాతిహాలో కూడా ఉంది సిరాతల్ ముస్తఖీమ్, ముస్తఖీమ్ ఆఫ్ నుండి తీయాలి. దీని తర్వాత కాఫ్ తేలికైన అక్షరం, కాఫ్. ఉదాహరణకు ఖురాన్ లో ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్, కాఫిరూన్ తేలికైన అక్షరం. ఈ విధంగా వీటిని ఉచ్చరించాలి. కాఫ్ మందమైన అక్షరం, ఆఫ్ తేలికైన అక్షరం కాఫ్. దీని తరువాత లామ్, లామ్, లా, లామ్. మీమ్, మీమ్, మీమ్. నూన్, న, నూన్, నూన్, నూన్. వావ్, వావ్, వ, వావ్. హ, హ, హ. హంజా, 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 హంజా. యా, యా, యా. మిత్రులారా, అల్హమ్దులిల్లా అక్షరాలు పూర్తయ్యాయి. అలిఫ్ నుండి యా వరకు ఒకసారి మళ్ళీ మనం పలుకుదాము. మీరు కూడా నాతో పాటు ఒకసారి రివైజ్ చేయండి. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, ज़ाल, रा, ज़ा, सीन, शीन, सोद, दोद, तो, ज़ा, आइन, गैन, फा, क़ाफ, काफ, लाम, मीम, नून, वाव, हा, హంజా, యా. అల్హమ్దులిల్లా మీరు కూడా బాగా నేర్చుకున్నారు, నాతో పాటు రివైజ్ చేశారు అని భావిస్తున్నాను. మిత్రులారా, ఈ 7 అక్షరాలు మందమైన అక్షరాలు. వీటిని వదిలి ఎన్నైతే అక్షరాలు ఉన్నాయో అంటే 21 అక్షరాలు తేలికైనవి, ఈ 7 అక్షరాలు మందమైనవి, బరువైనవి. వీటినే ఉర్దూలో హురూఫే ముస్తాలియా అని అంటారు. అల్హమ్దులిల్లా బాగా మీరు నేర్చుకున్నారు, నేర్చుకుంటారు ఇన్షా అల్లా. మిత్రులారా, ఈ క్లాస్ తర్వాత
వచ్చే క్లాస్, మన నెక్స్ట్ క్లాస్ ఇన్షాల్లా ఇంకా ఆసక్తికరంగా, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా చాలా నేర్చుకోవడానికి ఉన్నాయి. కాబట్టి మా వీడియో అప్లోడ్ అయ్యేంత వరకు వీటిని నేర్చుకుంటూ ఉండండి. ఇన్షాల్లా వీడియో అప్లోడ్ అయిన తర్వాత దాన్ని కూడా మీరు చూస్తారు అని ఆశిస్తున్నాను. అల్లాహ్ మనందరినీ వీటిని నేర్చుకోవడానికి సహకరించుగాక, సులభతరం చేయుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.